నేను మాట్లాడేది ఎ సెక్షన్ ఆఫ్ ది we can say working class, that is working journalists. వర్కింగ్ జర్నలిస్ట్కి రెండు చట్టాలు ఉన్నాయి. ఒకటి అపాయింట్మెంట్స్, శాలరీ, లీవ్స్ ఎక్సెట్రా. దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955. రెండవది వేజ్కి సంబంధించినటువంటి వేతన సవరణకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్ట్ వేజ్ యాక్ట్. ఈ రెండు 1955లో పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాలు. ఇతర చట్టాల మాదిరిగా కాకుండా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టితో మన మొదటి పార్లమెంటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద స్వతంత్ర భారత పార్లమెంటు ఒక మొదటి ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేసింది 1952లో. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్, ఇండిపెండెంట్ పార్లమెంట్, టు యూజ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ టు అపాయింట్ ఏ ప్రెస్ కమిషన్ విత్ ఆల్ అథారిటీ. జస్టిస్ రాజ్యాధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జ్, న్యాయమూర్తి, ఆయన అధ్యక్షతన 10 మందితో సభ్యులను ఏర్పాటు చేశారు. దాంట్లో డాక్టర్ పట్వర్ధన్, జాకీర్ హుసేన్, డాక్టర్ వికేఆర్వి రావు ఎకానమిస్ట్, అలాగే ఇంకా ప్రముఖులు 10 మంది. దాంట్లో ఎడిటర్స్ ఉన్నారు, వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారు, మేనేజ్మెంట్స్ ఉన్నాయి, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, విద్యారంగ ప్రముఖులు ఉన్నారు. డాక్టర్ జాకీర్ హుసేన్ దట్ టైమ్ వాజ్ ద చైర్మన్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇట్లాంటి పెద్దలతో 10 మందితో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ 2 సంవత్సరాలలో ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ప్రకారంగానే స్వతంత్ర భారతదేశంలో మీడియా రోల్, మీడియాని దుర్వినియోగపరచకుండా, మీడియాని వ్యాపార సంస్థగా స్థాపించబడే సంస్థలు స్వప్రయోజనానికి వినియోగించుకోకుండా, అలాగే స్టాండర్డ్స్ ఆఫ్ ది జర్నలిజం ఇంప్రూవ్ చేయటానికి, దాన్ని ఇంకా మరింత పెంపొందించటానికి 3 లక్ష్యాలతో అది ఏర్పాటు చేసిన తర్వాత అది ఇచ్చిన రికమెండేషన్స్ని పార్లమెంటు 2 సంవత్సరాల తర్వాత 1955 దాన్ని ఆమోదించింది. ఇది వారు చేసిన రికమెండేషన్స్. ఫస్ట్ స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం ఇన్ ఇండిపెండెన్స్ ఇండియాలో పెంపొందించడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయమని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించింది. అలాగే ఎవరు పడితే వారు న్యూస్ పేపర్స్ని పెట్టకుండా దానికి నిబంధనలు రూపొందించడానికి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా RNIని ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే వర్కింగ్ జర్నలిస్టు గత స్వాతంత్రానికి ముందున్న పరిస్థితి వేరు. స్వతంత్ర భారతదేశంలో ఈ మీడియా పని పరిస్థితులు మారుతాయి కాబట్టి ఎంప్లాయర్ రిలేషన్ వస్తుంది కాబట్టి
వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పెట్టాలని చెప్పారు, తీసుకొచ్చింది. ఈ 3 యాక్ట్స్ 1958 ఏర్పాటు చేసినటువంటి యాక్ట్స్. అలాగే వేతన సవరణకు సంబంధించి హైకోర్టు సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ లేదా సుప్రీంకోర్టు జడ్జ్ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ అధ్యక్షతన వేజ్ బోర్డ్ ఏర్పాటు చేయాలా. రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ది న్యూస్ పేపర్, representatives from the managements of newspapers, working journalists and independent members, that is wage board. ఇవాళ 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చట్టాల్లో ఈ 2 చట్టాలు కూడా ఉన్నాయి వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి. కారణం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఈ చట్టాలను ఎందుకు రద్దు చేస్తున్నామంటే ఇవి ఆర్కిక్, పురాతనమైనటువంటి బ్రిటిష్ కాలం నాటి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేని చట్టాలనే పేరుతో రద్దు చేసింది. కానీ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్స్ ఇండిపెండెంట్ ఇండియాలో 1958లో ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాన్ని ఆర్కిక్, పురాతనమైన బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కావు. ఇండిపెండెంట్ ఇండియాలో, స్వతంత్ర భారతదేశంలో మొదటి పార్లమెంటు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో వేసిన సిఫారసుల ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి చట్టాలు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం చెప్పి ఎలాంటి మాటలతో కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తుందో చెప్పటానికి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్టు రద్దు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ ప్రత్యేక చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు తీసుకొచ్చాయి అంటే, మొత్తము వర్కింగ్ క్లాస్కు సంబంధించి మెజారిటీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాట్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే చట్టం ఉంది. పబ్లిక్ సెక్టార్కు వేరు చట్టాలు ఉన్నాయి. గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వేరే చట్టాలు ఉన్నాయి. మీడియా కమ్స్ అండర్ ది ప్రైవేట్ సెక్టర్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టాలని? ప్రైవేట్ సెక్టర్లో ఉన్న చట్టాలన్నీ వీళ్ళకు వర్తిస్తాయి కదా, ఎందుకు ఈ ప్రత్యేకత అని చెప్పి ఆనాడే ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత గోయంకా, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ సాహూసు, జైన్సు, బిర్లా కోర్టుకెక్కారు. వీరికి ఏమిటి ప్రత్యేక చట్టాలు ఎందుకు ఇవ్వాలా? కోర్టు చెప్పింది, ది ఫోర్త్ ఎస్టేట్, ఇట్ నాట్, ది ప్రెస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 3 estates are there: కార్యవర్గం, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, లెజిస్లేచర్, చట్టసభలు ఉన్నాయి. మీడియా అనేది ఎక్కడ లేదు. 2 ఫోర్త్ ఎస్టేట్, వీఆర్ కాలింగ్ ది డెమోక్రసీ, ఇట్ ఇస్ ఎ ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాము. ప్రజల పక్షాన ప్రభుత్వ పరిపాలన తీరును ప్రజలకు చెప్పటానికి, సమాచారాన్ని అందించడానికి, to educate, to inform, to educate, to entertain. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. డెఫినేషన్ మినహా మరేది లేదు. హూ ఈజ్ వర్కింగ్ జర్నలిస్ట్? పాత చట్టంలో ఏదుందో అదే కొనసాగిస్తూ ఎడిషన్ ఏం చేశారంటే, డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పారు. ఇంతవరకు డెఫినేషన్లో బాగుంది. బికాజ్ ఎర్లియర్ వర్కింగ్ జర్నలిస్ట్ డెఫినేషన్ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ది ప్రింట్ మీడియా. నౌ ది present code
defined the work, who is working journalist means not only print media but also electronic and digital media. This is the only positive action mentioned in the code. 4 కోడ్లలో జర్నలిస్టులకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది ఒకటే కోడ్, దట్ ఈస్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 19/2020. ఈ ఒక్క కోడ్లోనే ప్రస్తావించారు, ఎక్కడా ప్రస్తావించలే. ఇవాళ వర్కింగ్ జర్నలిస్టులకి వేతన సంఘం లేదు. గతంలో వేజ్ బోర్డు 2007లో లాస్ట్ వేజ్ బోర్డు జస్టిస్ మజీతియా వేజ్ బోర్డు 2007లో అపాయింట్ అయితే 2010లో రికమెండేషన్స్ ఇస్తే 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు అది అమల్లో ఉన్నది. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ న్యూస్ పేపర్ ఇండస్ట్రీకి వేతన సవరణ లేదు. మేము ఒక ప్రశ్న రాజ్యసభలో వేశాం. ఒక మిత్రుని, ఒక పార్లమెంటు సభ్యుని అడిగితే ప్రశ్న వేస్తే ది మజీతియా వైజ్ బోర్డు ఎక్కడ ఎన్ని సంస్థల్లో అమలవుతుంది అనేది ప్రశ్న వేస్తే సంవత్సరంన్నర క్రితం ఇచ్చిన సమాధానం రాజ్యసభలో మజీతియా వేజ్ బోర్డు 23% అమలవుతుంది అని చెప్పారు. న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో ఓన్లీ 23%, 1.5 year, ది 23%. ఈ యాక్టు కేంద్ర ప్రభుత్వానిది, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. నెక్సెస్ బిట్వీన్ ది గవర్నమెంట్స్ విత్ ది న్యూస్ పేపర్స్ అండ్ ప్రింట్ మీడియా మన అందరికీ తెలుసు. ఇవాళ ప్రభుత్వాలు యాజమాన్యాలు ఎట్లాగా కొల్లివుడై ఎట్లాగా తమ అవసరాలు తీర్చుకుంటున్నారో అర్థమవుతుంది.